నెల్లూరు అభివృద్ధి ప్రదాత, విద్యాదాత, నిరుపేదల ఆరోగ్య సూత్రధారి, విజనరీ నేత, వ్యూహాత్మక ఆలోచనలకు రూపకల్పన చేసే రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పనితీరు అభినందనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు అభినందించారు. రాష్ట్ర మొత్తం మీద మెప్మా, డ్వాక్రా గ్రూపుల నుంచి సుమారు 1,00,000 మందిని యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని, ఇందులో భాగంగా రాష్ట్రంలోనే మొదటిసారిగా నెల్లూరులో నిరుపేదలైన మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది వారి జీవితాల్లో వెలుగులు నింపిన మంత్రి నారాయణ ఆలోచనలు చిరస్మరణీయమని సీఎం కొనియాడారు. శనివారం నెల్లూరులోని మైపాడు రోడ్డు వద్ద 7 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 30 కంటైనర్లలో 120 షాపులను ముఖ్యమంత్రి కార్యాలయం నుండి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. దీంతో నెల్లూరు మైపాడు గేట్లోని స్మార్ట్ స్ట్రీట్ బజార్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతమంతా జై చంద్రబాబు, జై జై నారాయణ అంటూ నినాదాలు మారుమోగాయి. నిరుపేదలైన తమ జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం చంద్రబాబునాయుడుకు, రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణకు మహిళా వ్యాపారులు చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్‌ప్రెన్యూర్ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నదని, అందులో భాగంగా తొలి అడుగు నెల్లూరులో పడిందని ఆయన అన్నారు. 120 మంది చిరు వ్యాపారులను ఎంటర్‌ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దంగా చర్యలు తీసుకున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణను, నెల్లూరు జిల్లా అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వినూత్నంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. చాలామంది వీధి వ్యాపారస్తులకు వారికి సొంత షాప్ యజమానులుగా తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. నగరపాలక సంస్థ ఒక మంచి వినూత్నమైన చర్యలు చేపట్టిందని కొనియాడారు. నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ బజారు ఏర్పాటు వల్ల మంచి లుక్కు వచ్చిందని, ఎక్కడో కార్పొరేట్ సిటీలోలాగా కనపడుతున్నదని ఆయన సంతోషాన్ని వ్యక్తపరిచారు. పర్యావరణ నియమ నిబంధనలను పాటిస్తూ చర్యలు చేపట్టడం జరిగిందని, ఇక్కడ అన్ని వసతులతో పాటు సోలార్ సిస్టమ్, ఫ్రీ వైఫై, టాయిలెట్లు వంటివి ఏర్పాటు చేశారన్నారు. ముఖ్యంగా ఆహారం, జ్యూస్, వస్త్రాలు, ఫ్యాన్సీ, వెజిటబుల్ జరిగిందన్నారు. మొత్తంగా ఫుడ్ కోర్ట్లు 31, జ్యూస్ కోర్ట్లు 25, వస్త్రాల షాపులు 19, ఫ్యాన్సీ షాపులు 7, కిరాణా షాపులు 16, ఇతరములు 22ఉన్నాయన్నారు. అన్ని వసతులతో అన్ని రకాల వస్తువులు దొరికే విధంగా షాపులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పారదర్శకతతో షాపులు ఏర్పాటు చేసి వారికి చెన్నై వంటి మహానగరాలలో శిక్షణ ఇప్పించడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెలా 1వ తారీఖున పేదల సేవలో ఉంటుందని, అందులో భాగంగా 33,000 కోట్లను వెచ్చించి సామాజిక పింఛన్లను 4,000, 6,000, 10,000, 15,000 చెల్లిస్తున్నామన్నారు. స్మార్ట్ స్ట్రీట్లో 120 షాపులు ఈరోజు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫిజికల్గా ఇక్కడికి రావాల్సింది, అయితే హెలికాప్టర్ ల్యాండ్ టైం ఈవినింగ్ 6 లోపల విజయవాడలో ల్యాండ్ అవటం వల్ల ఆ కార్యక్రమం క్యాన్సిల్ అయినా వెంటనే డిలే చేయకుండా వర్చువల్గా చేయండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈరోజు యాక్చువల్గా వర్చువల్గా చేశారు. ఈ యొక్క కార్యక్రమం చేయటంలో అటు మున్సిపల్ శాఖ సెక్రటరీ గారు కావచ్చు, సిడిఎంఏ కావచ్చు, అందరికంటే ముఖ్యంగా మెప్మా ఎండి గారు, వాళ్ళ యొక్క అడిషనల్ కమిషన్స్, వాళ్ళ అడిషనల్ డిపార్ట్మెంటు అడుగుడాను, అదేవిధంగా పీడీ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, వీళ్ళందరూ కలిసి ఇంటిగ్రేటెడ్గా చాలా చక్కగా దీన్ని తయారు చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అయితే ర్యాండమ్గా షాపుల్లో ఎవరికి అంత అలాట్ అయిందో వాళ్ళతో ఇంటర్వ్యూ చేశారు. ఆయన వర్చువల్గా ఆయన షాప్ నెంబర్ చెప్పాడు. ఆ షాపు మైక్కిండి, నేను వాళ్ళతో మాట్లాడతాను, మీరు ఐడెంటిఫై చేసి మాట్లాడించేవాళ్ళది కాదు, మీరు ఐడెంటిఫై చేసిన వాళ్ళ దగ్గర అయితే మీరు ట్రైనింగ్ ఇచ్చుంటారు, నేను మిమ్మల్ని చెక్ చేయాలా, మిమ్మల్ని టెస్ట్ చేయాలని వారు ర్యాండమ్గా యాక్చువల్గా టెస్ట్ చేయడం నిజంగా అభినందన. ఎందుకంటే అలా చేసినప్పుడే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళు ఎంతో చాలా చక్కగా జంకు బంకు లేకుండా చెప్పారు. నిజంగా వాళ్ళ ఆనందానికి అద్దులు. అదేవిధంగా దీని యొక్క చేయటంలో మళ్ళీ ఇక్కడ యాక్చువల్గా బాలాజీ అని, తర్వాత మన జహీర్ అని, తర్వాత అనురాధ, విజేత, ఇంకా ఇట్లా కొంతమంది యాక్చువల్గా ఈ యొక్క డెకరేషన్ దాంట్లో చేయటంలో వాళ్ళ సలహాలు వినిచ్చి చాలా చక్కగా చేశారు. వాళ్ళందరినీ కూడా నేను ప్రతి ఒక్కరు
ఈ డివిజన్ 5వ డివిజన్ నాలుగవ డివిజన్లో 4-5 మధ్య అయితే 4వ డివిజన్లో యాక్చువల్గా ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి మధు గారు కావచ్చు, నారాయణ రెడ్డి ప్రెసిడెంట్ కావచ్చు, ఇట్లా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, అటు బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ వంతు కృషి చేశారు. వాళ్ళ వంతు అంటే ఈ ప్రోగ్రాన్ని చాలా సక్సెస్ చేయడానికి చేశారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీల్లో అంటే ఏదైనా చేయాలంటే ఫైనాన్షియల్ కావాలి. ప్రభుత్వం కొంత చేస్తుంది, అటు మెఫా కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్స్ ఆర్ మున్సిపాలిటీస్ కొంత వాళ్ళకి లోన్ ఏర్పాటు చేస్తుంది. అందువల్ల ప్రతి మున్సిపాలిటీలో వాళ్ళు ఎంత సపోర్ట్ చేయగలరు, మెఫా ఎంత సపోర్ట్ చేయగలరు అదంతా ఎస్టిమేట్ చేస్తున్నాం. 8 మున్సిపాలిటీస్కి అయితే ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాం స్టార్ట్ చేయమని, వాళ్ళు కూడా చేస్తున్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ ఉండాలనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క మున్సిపల్ శాఖ పూర్తి చేస్తుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.